Hi friends, good evening. Welcome to Shankaran IA Study Circle. This is Dr. Harinath Reddy, Director of the Institute. సో ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగడం అయిపోయిందండి. సో ఈ పేపరు మీరు ఒకసారి పేపర్ 1 పేపర్ 2 చూసినట్లయితే ఎగ్జామ్ రాసిన అనుభవంతో ఈ విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ 1 రిలేటివ్గా పేపర్ 2తో పోలిస్తే కొంచెం రాయడానికి సులువుగా ఉంది. బట్ ఈ పేపర్ కూడా చాలా స్టాండర్డ్గా అడగడం జరిగింది. యూపీఎస్సీ స్టాండర్డ్ దాటిపోయి అడగడం జరిగింది. సో ఉదాహరణకి ఒక పాలిటీ సబ్జెక్ట్లో 30 ప్రశ్నలు చేయడానికి పాలిటీ ఫ్యాకల్టీ అయినటువంటి నాలాంటి వాళ్ళకు కూడా దాదాపు 45 నిమిషాల టైం పట్టింది. అంటే ప్రతి క్వశ్చన్ని చదివి అర్థం చేసుకుని ఆన్సర్ చేయాలంటే ఇచ్చిన 2 గంటలు 120 ప్రశ్నలకి సరిపోదండి. సో ఖచ్చితంగా ఈ పేపర్ని హ్యాండిల్ చేయడము మనం ఛాలెంజ్ అనే చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు, గ్రూప్ 1 పేపర్ 2 పేపర్ 1 రెండు కలిపి కట్ ఆఫ్ 1:15 లేదా 1:112 తీసినట్లయితే కట్ ఆఫ్ ఒక 65 నుంచి ఒక 70 ఉండే అవకాశం ఉందండి. మ్యాక్సిమం 70. ఏపీపీఎస్సీ ఒకవేళ 1:12 కానీ 1:15 కానీ ఈ రేషియోలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి సెలెక్ట్ చేసినట్లయితే కట్ ఆఫ్ 70 అండ్ అబవ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా 1:50 తీసినట్లయితే 1:50 తీస్తుందా, ఎలక్షన్ ఇయర్ అవ్వడం వల్ల పేపర్ చాలా టఫ్గా వచ్చింది కాబట్టి పిల్లల నుంచి ప్రెషర్ ఉన్నట్లయితే ఏపీపీఎస్సీ 1:50 తీసే ఛాన్సెస్ ఉన్నాయండి. ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ విషయంలో 1:50 తీయాలనుకుంటున్న కమిషన్ 1:100 తీయడానికి కూడా సుముఖంగా ఉన్నట్లు మనకు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ 1:50 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో తీసినట్లయితే కట్ ఆఫ్ 60 మార్కులకి మించి ఉండే అవకాశం లేనే లేదు. కానీ 1:50 తీయడం వల్ల కూడా కొన్ని నష్టాలు ఉన్నాయండి. ఏంటంటే 1:12 లేదా 1:15 తీసినట్లయితే మెయిన్స్ రాసే అభ్యర్థులు పరిమితంగా ఉంటారు కాబట్టి వాళ్ళ మెయిన్స్ పేపర్స్ని క్వాలిటీతో మూల్యాంకనం చేయించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మెరిట్ రివార్డ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఏపీపీఎస్సీ మనకు 1:12 1:15 తీస్తుందా, 1:50 తీస్తుందా మనకు ఇప్పుడే చెప్పడం కష్టమవుతుంది. బట్ ఓవరాల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ గతంలో జరిగిన 2 గ్రూప్ 1 ప్రిలిమ్స్తో పోల్చినా కూడా యూపీఎస్సీతో పోల్చినా కూడా స్టాండర్డ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. క్వశ్చన్స్ చాలా బాగా అడుగుతున్నారు. కానీ ఒక సామాన్య విద్యార్థి చదువుతున్నది ఈ పేపర్స్ని హ్యాండిల్ చేయడానికి సరిపోదు. మరింత లోతుగా మరింత విశ్లేషణతో సమకాలీన అంశాలని చాలా లోతుగా చదివినట్లయితే తప్ప ఈ క్వశ్చన్లను ఆన్సర్ చేయడం సాధ్యం కాదు. అంటే సుదీర్ఘంగా యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి అలానే కొంచెం బోధనలో ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ పేపర్ చాలా స్టాండర్డ్ అనిపిస్తుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు 1:50 తీసేటట్లయితే ఏపీపీఎస్సీ కట్ ఆఫ్ 60 మార్కుల కన్నా ఎక్కువ ఉండే అవకాశం లేనే లేదు. ఒకవేళ 1:12 లేదా 1:15 కమిషన్ తీసేటట్లయితే కట్ ఆఫ్ 70 మార్క్స్ దాటి వెళ్ళే అవకాశం లేదు. ఎవరికైతే ఈ 70 మార్కులు దాటి స్కోర్ వస్తుందో వాళ్ళందరూ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలానే 2018లో గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వాళ్ళకు కూడా ఈ ప్రిపరేషన్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే రీసెంట్గా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన నేపథ్యంలో 2018 నోటిఫికేషన్కి కూడా రీమెయిన్స్ కండక్ట్ చేయమన్నారు. కాబట్టి మీరు నెక్స్ట్ 3 to 4 months చేసే ప్రిపరేషను ఆ మెయిన్స్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి సో కొంచెం దీర్ఘకాలికంగా మీరు ప్లాన్ చేసుకొని మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.